ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే, రైతులకు ఏ షికాయత్ లేకుంటే, అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. రెండవ మాట, ఇక్కడికి వచ్చేటప్పుడు మన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు లఖంపూర్లో అక్కడ సోయాబీన్ కొనుగోలు కేంద్రంకు తీసుకొని పోయిండు. అక్కడ రైతులతో మాట్లాడినాం. నారాయణ రెడ్డి అని ఒక పెద్ద మనిషి రైతు చెప్తున్నాడు, నా జీవితంలో ఎప్పుడు ఇట్లా చూడలేదు సార్, నేను 40 ఏళ్ళకెళ్ళి వ్యవసాయం చేస్తున్నా, మొదటికెళ్ళి పత్తి సోయా రెండే పండిస్తా ఇక్కడ నేను, కానీ మొట్టమొదటిసారి ఇటువంటి పరిస్థితి చూస్తున్నా. ఇవాళ రంగు మారిందంటుండ్రు, చెడిపోయిందంటుండ్రు, కొంటలేరు, ఎన్నడూ చూడలే ఇటువంటి పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి, జర మా కోసం కొట్లాడండి అని సోయా రైతులు మొత్తుకుంటా ఉన్నారు. అట్లాగే అక్కడే పక్కనే ఉన్న రైతులు, పత్తి పండించే రైతులు, ఇక్కడ మీ లెక్కనే వాళ్ళు కూడా చెప్పారు, సార్ మా ఆదిలాబాద్లో ఇంటర్నెట్ చక్కగా ఉండదు, ఆదిలాబాద్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండయి, కొంతమందికే ఉంటాయి, చాలా మందికి ఉన్న ఫోన్ వాడరాదు. మరి అసలు ఇదేదో కిసాన్ కపాస్ యాప్ అని పెట్టినరు, అది ఏం యాప్ ఏందో ఆన్లైనే బుక్ చేసుకోవాలంటారు, దాని ప్రకారమే నడవాలంటారు. మాకెట్లా తెలుస్తుంది, మాతో ఎట్లయితుంది, జర చెప్పండి సిసిఐ వాళ్ళకి, ఇది పద్ధతి కాదు అని అక్కడ కొంతమంది చెప్పారు. దాంతోపాటు ఇక్కడికి వస్తుంటే మరి మిత్రులు మా రామన్న గారు కానీ, అనిల్ గారు కానీ, లక్ష్మక్క కానీ, ఇంకా మిగతా మన గౌరవనీయులైన సహచరులు కానీ 4-5 విషయాలు చెప్పినారు వాళ్ళు. ఒకటి, మీరందరూ ఇప్పుడే చెప్పిన మాట, మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉంది అంటుంది. ఎందుకైంది మాయిశ్చర్ శాతం ఎక్కువ? ఈ సంవత్సరం వర్షం ఎక్కువైంది. అంతేగా తెలివనోడు ఎవడున్నాడు ఇక్కడ? వర్షాలు ఎక్కువ ఉంటాయి. ఆదిలాబాద్ అంటేనే నల్లరేగడి నీళ్ళలు, మరి నల్లరేగడి నీళ్ళల్లో నీళ్లు కూడా ఎక్కువ గుంజుతుంది. దాంతో పాటు సహజంగానే ఇవాళ చలి ఎక్కువ ఉన్నది. మరి చలి ఎక్కువ ఉన్నప్పుడు చలికాలంలో మాయిశ్చర్ ఎక్కువ ఉండదా? గంతమందం కామన్ సెన్స్ కూడా లేదా? అంటే ఎంత అన్యాయం అంటే, ఇవాళ ఇప్పుడే రామన్న గారు చెప్తున్నారు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు, ఇదే సిసిఐ, కానీ ఆ రోజు 20% ఉన్నా, 22% తేమ ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. నడిపేటోనికి తెలివి ఉంటే, నడిపేటోనికి రైతు మీద ప్రేమ ఉంటే, నడిపేటోడు రైతు బిడ్డ అయితే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ ఇవాళ ఎట్లున్నది పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక దిక్కేమో మాయిశ్చర్ అని కటింగ్ పెట్టుడు, అట్లా రైతుల పుట్టగొట్టుడు, ఇంకో దిక్కు ఇంకా ఘోరం, ఇవాళ రైతులు చచ్చిపోతుంటే కూడా, ఒకటే రోజు 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నగాక మొన్న ఒక రైతు ఇక్కడనే పక్కనే కుమ్మరి ప్రేమేందర్ అని రుయ్యాడి, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టించుకున్నోడు లేడు, అడిగినోడు లేడు. అట్లాగే సంవత్సరంలో మనం ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు ఏ స్థాయిలో జరుగుతుండే, ఇవాళ ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయండి. మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇప్పటికే 5 లక్షల క్వింటాలు కొనేది ఉండే, కానీ మొత్తం కలిపితే ఇప్పటిదాకా ఉన్నది 1,00,000 క్వింటాలు కూడా దాటలే. ఏమైతుంది మరి? ఎందుకైతుందంటే ఒకటే కారణం, అదో పనికిమాలిన యాప్ పెట్టినరు, రైతులకు వాడస్తలేదు, దానిలో చేయస్తలేదు. దాంతో ఇక్కడికి వస్తే కూడా మరి వీళ్ళు ప్రైవేటులతో ఏమైనా కుమ్మక్కైనరో ఏందో తెలియదు, ప్రైవేటులతో ఏమైనా మాట్లాడుకున్నారేమో తెలియదు, కానీ సిగ్నల్స్ ఉండే ఈ యాప్ వాడరాదు. పెద్ద మనుషులు ఆగమాగం పరిస్థితి, మళ్ళీ దాని మీదకెళ్ళి తోటి రాని కథ ఒకటి పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రైవేటులతో కూడా కుమ్మక్కైనరని నా అనుమానం, లేకపోతే ఇట్లా చేయరు. మీరు ఒక్క మాట ఆలోచన చేయండి, 5 లక్షలు కొనే కాడ 5 లక్షల క్వింటాల్ ఎక్కడ, 1,00,000 క్వింటాల్ ఎక్కడ? ఒక్కొక్క క్వింటాల్ మీద రైతుకి ఎంత నష్టం వచ్చిందంటే, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా 8,000 కాడికి కొన్నాం. ఇవాళ నిజానికి ధర ఇవ్వాల్సింది 8,100, కానీ ఎంత ఇస్తున్నారు? బయట ప్రైవేట్లు అమ్ముకుంటే 5,900, 6,000, 6,200 ఎక్కువ వస్తున్నది. అంటే దగ్గర ఒక్కొక్క రైతుకు 1,200 నుంచి 1,400 దాకా నష్టం వస్తున్నది ఒక మరి క్వింటల్ మీద. అంటే ఏ రకంగా ఎంత నష్టం అవుతున్నది దీన్ని బట్టే మీరు అంచనా వేయచ్చు. ఇంకొక దిక్కు ఇంకా విచిత్రమైన విషయం, కుటుంబ సభ్యులు ఉంటారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు, అన్న మా అమ్మ పేరు మీద పొలం ఉన్నది,